मुक्ति सिद्धे इच्छा सिद्धे प्राप्ति सिद्धे सर्वकाम सिद्धे ब्राह्मी महेश्वरी बुद्ध्याकर्षिणी अहंकाराकर्षिणी श्रद्धाकर्षिणी स्पर्शाकर्षिणी रूपाकर्षिणी सर्वोन्मादिनी सर्वार्थसाधके सर्वसंपत्तिपूर्णी सर्वमंगलमयी सर्वद्वंद्वक्षयिणी सर्वसंपत्प्रदे सर्वप्रियंकरी सर्वमंगलकारिणी रामचंद्र के कार्य समारे राय सजीवन लगन जियालिक ब्रह्मांडी नारद संगे तुमर कुमारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नवनि के दाता असवर दीन जानकी नाम राम रसायन तुझे पासा सागर तुम तुम लो बदना राम गोपावे जन्म जन्म के दुख बिसरावे बंदी महासुख होई जो यह पढ़े हनुमान चालीसा होई सिद्धि साखी गौरी सा तुलसीदास सदा हरिचेरा की जय राम जय हरे राम संकट हरण मंगल मूर्ति गोविंद 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 हरि गोविंद गोकुल शांति 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 आनंद बिंबादरी दया करी ओंकार बीजाक्षरी रक्षा करी अभय शुभंकरी पाहि महेश्वरी राजराजेश्वरी राज सहोदरी बीजाक्षरी रक्षा करी अभय शुभंकरी पाहि महेश्वरी अभय शुभंकरी पाहि महेश्वरी नारायण समारंभां शंकराचार्य मध्यमां श्री सिद्धेश्वर पर्यंतां वंदे गुरु परंपरा उत्तरं श्री सिद्धेश्वरी पीठ व्यवस्थापक महातपस्वी जगद्गुरु श्री 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 मौन स्वामी वाరి ప్రస్తుత పీఠాధిపతులు పరమహంస పరివ్రాజకాచార్యులు జగద్గురు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఉత్తరాధికారి పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 దత్తేశ్వరానంద భారతి స్వామి వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఆదిపరాశక్తి శ్రీ ప్రత్యంగిరా పరమేశ్వరి దేవి పాదపద్మాలకు నమస్కరిస్తూ శ్రీ వారాహిదేవి పాదపద్మాలకు నమస్కరిస్తున్నాం. స్వామివారి దివ్య సమక్షంలో మరి వారాహిదేవి నవరాత్రి ఉత్సవాలు ఇవాళ 4వ రోజు ఉదయం నుంచి ఎంతో వైభవంగా కొనసాగుతున్నాయి. వేలాది భక్తులు గత 3 రోజుల్లాగా వాళ్ళు కూడా విచ్చేశారు. ఎక్కడెక్కడి నుంచో విచ్చేస్తున్నారు, మీరు అందరూ చూస్తున్నారు. ఇంకా బయట దాదాపు 1 కిలోమీటర్ క్యూ ఉంది. ఇంకా ప్రతిరోజు అమ్మవారికి విశేష 18 రకాల ద్రవ్యాలతో అభిషేకము, అర్చనలు, పారాయణలు, మహానక్షత్ర హారతులు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవాళ మనందరి అదృష్టం స్వామివారి దివ్య సమక్షంలో గురు పాదుగా పూజ చేసుకునే భాగ్యం మనకి దొరికింది. మనందరి అదృష్టం.
జరిగింది. పాదుకా పూజ తర్వాత స్వామివారి దివ్య సమక్షంలో మహానక్షత్ర హారతల సేవ కూడా ఉంటుంది. చక్కగా భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో గుడి పాదుకా పూజ పాదుక దర్శించుకొని మహాహారతుల సేవ దర్శించుకొని స్వామివారి అనుగ్రహం ఆదిపరాశక్తి వచ్చేగా పరమేశ్వరి అనుగ్రహం శ్రీ వారాహి దేవి అనుగ్రహం జగద్గురు శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామిని ప్రదర్శనగా ప్రార్థిస్తూ మరి జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదివిస్సేద సాధనం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజనీవతి ధీనామ విప్రియవతో శ్రీ మహాగణాధిపతే నమః ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజనీవతి ధీనామ విప్రియవతో శ్రీ మహాసరస్వత్యై నమః గురు బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నాగమార్ధం దేవానాయ గమనార్థం గురుక్షవా గురుగంగావంతత్రదేవతాహ్వానవాంఛనం. ఓం అపవిత్ర పవిత్ర వా సర్వావస్థాంగతో పివ యస్పరేత్ పుండరీకాక్షం సుబాహ్యాభ్యంతర శుచిః పుండరాక్ష పుండరీకాక్షాయ నమః. ఆచమ్య ఓం కేశవాయ స్వాహా. హస్తం ప్రక్షాళ్య ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్యప్రదేశే శ్రీకృష్ణా గోదావరియోర్మధ్యదేశే శ్రీవారాహీ వృచ్ఛింగిరా భద్రకాళి సన్నిధో యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యానాధార సమాధ్యష్టాంగ యోగ నిష్ఠాగరిష్టాన జగద్గురు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి కరకమల సంజాతాన శ్రీ 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 దత్తేశ్వరానంద భారతి మహాస్వామి ప్రత్యక్ష సన్నిధో సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురు శరణ సన్నిధో అస్మిన్ వర్తమానేన వ్యావహారిక శాంతమానేన స్వస్తి శ్రీ పరాభవన సంవత్సరే దక్షిణాయనే గ్రీష్మ ఋతో ఆషాఢమాసే ఆషాఢమావాసరస్తు స్థిరవాసరేక్తాయాం శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకర్మ ఏవం కటాక్ష సిద్ధ్యార్థం మమ గృహే నిరంతర మహాలక్ష్మి స్థిర యోగ్యత ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ సహ కుటుంబస్య సర్వ ధర్మ అర్థ కామ్య మోక్ష పురుషార్థ సిద్ధ్యర్థం యథాశక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార ఋగ్వేదోఖయుర్వేద సామవేదోఖ్యతర్వాః అంగేషు సహితా సర్వే కలశామృతమాశ్రితాః ఆ కలశేషు ధావతి పవిత్రే పరిశిచ్యతే ఉగ్ధైర్యజ్ఞేష వర్ధతే ఆపోపాయతకం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణాపాప పశవ ఆపోన్నమాపో ప్రథమాప సమ్రాణాపో విరానాప స్వరానాప ఛందాగుష్యాపో జ్యోతిగుష్యాపో తస్మై శ్రీ గురవే నమః. అస్మద్గురుపాదుక దేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి. దేహి భోగం జ్యోత్పక్షేణ సూర్యముచ్చరం తమోదయనుడయాన్ స్వస్తి అమృతం వై ప్రాణామృతమామ ప్రాణానేవయథాస్థానోపస్పైదే అస్మద్గురుపాదుకదేవతాభ్యో నమః. ఆవాహయామి నవరత్నఖచ్చితహేమ సింహాసనం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్థాపయామి. ఆపో విశ్రామయో భవస్థానవో ఉజ్జేదధాతన మహేరనాయ చక్షసే యో శివతమోర్ధస్తస్య భాజేతే హనః భవదేదన తయాస్మాన్ విశ్వస్మై క్ష్మయా పరిద్భుజ నమస్తే హస్తాయుధాయానాయ విష్ణవే ఉపాభ్యావదతే నమో బాహభ్యాం తన్మనే పరితే ధన్మనా హేతరస్మాన్ నృక్తు విశ్వదా అధోయస్ద్వారే అస్మనిదేహితం స్నానాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం అభివస్త్రా స్వసనాన్యరాభిరేణో సూర్యాదేవతాభ్యో నమః.
वस्त्रयुग्मं समर्पयामि वस्त्राभ्यां पुष्पाक्षतान् समर्पयामि ओम यज्ञोपवेदं परमं पवित्रं प्रजापतेर्यच्छायं पुरस्तात् आयुष्यमग्र्यं प्रतिपञ्चशप्रयज्ञोपवेदं परमस्तु वेदः यज्ञोपवेदान् धारयामि आयने देवरायणे दूर्वारोहन्तु पुष्पिनी उदास्य कुण्डली गानि समुद्रस्य गृहायने पुष्पैः पूजयामि पुष्पाणि समर्पयामि ओम महागुणसदाधराय नमः ओम महात्मने नमः ओम पुरुषोत्तमाय नमः ओम श्री शंकराचार्य परावताराय नमः ओम निर्विकल्पाय नमः ओम अच्युतानंदकराम भोज समुद्भवाय नमः ओम अशेष योग मनोज्ञाय नमः ओम आंध्रदेशाद्रिचंद्रमसे नमः ओम नित्यानंदाय नमः ओम अभिनव दत्तात्रेयाय नमः ओम निराकुलाय नमः ओम निरालंबाय नमः ओम नित्यतुष्टाय नमः ओम मायापाश निराशकाय नमः ओम प्रज्ञानपूर्ण हृदयाय नमः ओम प्रज्ञानात्मने नमः ओम प्रभावते नमः ओम अद्वैतामृत सागर लोलंडक तत्पराय नमः ओम अद्वैत समुद्रोद्धार निष्णताय नमः ओम लोकदक्षराय नमः ओम लोकोपकार निपुणाय नमः ओम लोकतंत्र विशारदाय नमः ओम लोकातीताय नमः ओम दुष्टदूराय नमः ओम दूरीकृत भवाम्बुदये नमः ओम शिष्टपोषयिकाय नमः ओम भावाब्धिधर्म प्रदर्शन महामते नमः ओम जीवन मुक्ताय नमः ओम मुक्तिमूलाय नमः ओम मुक्ति मार्ग प्रकाशकाय स्वांत बादोजहंसा नमः ओम सप्तवर्ग गुरुहाय नमः ओम त्रिकूट मूलस्थ श्रीमतास्थामन भास्कर नामागन्धे सुसंयतः आग्रे सर्वदेवानां धूपोऽयं प्रतिवर्षदात् अस्मद्गुरुपाददेवतां नमः धूपमाग्रापयामि साज्यं द्रवत्य संयुक्तं मंगलम दीपम त्रैलोक्यतिव्यापकम् भक्त्यादेवं प्रेच्छामि दयामि भवदेवान्तरं शुद्धाचमनीयं समर्पयामि नैवेद्यं प्रवरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् अदन्तादित्येन प्रयुञ्जामि अमृतमस्तु श्री अस्मद्गुरुपाददेवताभ्यो नमः मधुरफलान् नारिकेलसहितमधुरफलान् निवेदयामि ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम यानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा ओम ब्रह्मणे स्वाहा मध्ये मध्ये देवालयं समर्पयामि रुद्रावल्यं समर्पयामि अत्रेभ्यो धरोरेभ्यो घोरघोरधरेभ्यः सर्वेभ्यः सर्वजर्वेभ्यो नमस्ते रुद्ररूपेभ्यः पुरुषस्य विद्मदात्राख्यस्य आहारयवस्य धीमहि तन्नो रुद्रः प्रचोदयात् नगर्मनादप्रजया धनेन त्यागेन विजयमदत्पमानशो हरेण नागन्निहितं गुहायां विभ्राजतेन जतयो विशन्ति अस्मद्गुरुपाददेवताभ्यो नमः कर्पूरान्तरं गर्भिमे धीराजनं दर्शयामि सिद्धेश्वरानंद भारती महास्वामी वारिकी श्री दत्तेश्वरानंद भारती महास्वामी वारिकी कर्पूर हाथ कलकल अन्नषण्मुखः प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् करावरणाय विद्महे ज्वालाजिह्वाय धीमहि तन्नः प्रत्यङ्गिरात् प्रचोदयात् महिषवाहनाय विद्महे तन्नहस्ताय दक्षिणं पदे पदे पापोऽहं पापकर्माहं पापात्मा पापसम्भवः त्राहि मां कृपया देवाचरणाय तवत्सदा अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष परमेश्वर आत्मप्रदक्षिणनमस्काराणि समर्पयामि पुनः पूजां च करिष्ये ओम आशास्ते यजमानोऽसौ आयुराशास्ते सुप्रजास्तुमाशास्ते प्रजातवनश्यामाशास्ते उत्तरान् देवैज्ञामाशास्ते देवो देवेभ्यो वरदे वयमग्नेर्मानुषाः इष्टं च वीतं च उभे च नाद्यावा पृथिवी चामरं वेदयामि नृत्यं दर्शयामि गीतं श्रावयामि आन्दोलिकान् आरोहयामि अश्वान् आरोहयामि गजान् आरोहयामि सहस्रराजोपचारदेवोपचार पूजान् समर्पयामि यस्य स्मृत्या ग्रामोऽद्य अक्षतम्
అని భవంతు సంపాదించామేషా ప్రజామాయుర్ధనం చ ఓం శాంతి 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 హరి ఓం తత్సతు శ్రీ మౌనస్వామి వారికి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారికి శ్రీ దత్తేశ్వరానంద భారతీ మహాస్వామి వారి ఆరంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరంపరా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః శ్రీ 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 దత్తేశ్వరానంద భారతీ మహాస్వామి నమః తవ పాదారవిందయోః సువర్ణ పుష్పాంజలిం సమర్పయామి అధ ఆభరణాన్ని సమర్పయామి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా సంన్యాస యోగ జదయ శుద్ధత్వా హే బ్రహ్మలోకే పరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే నహరం విపావం పరమేశ్వరోదయ్యుత్పన్నరేకం పరమధ్యదగ్రస్తాన్ తత్రాపి నహరం గగనం విశోకస్తస్మీదం తత్సదుపాధిరమ్యం యో వేదాదో స్వర ప్రోక్తో వేదాంతేజ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య యః పరః స మహేశ్వరः ఈశానः సర్వవిద్యానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే సర్వదా శివో నమో వయం వై శ్రవణాయ గురుమహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణా దధాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః ఓం తద్బ్రహ్మ ఓం తత్ఫలం ఓం తద్గురో నమః అంతఃశరదే భూతేషు మహాయాం విశ్వమూర్తిషు మయ్యజ్ఞస్వం వషట్కారస్వం ఇంద్రస్వం గౌరుద్రస్వం విష్ణుస్వం అత్తం ప్రజాపతిః తన్మనా మహాభో జ్యోతిర్సామృతం బ్రహ్మభూర్భువస్సు పరో అధైదం విష్ణవే శరం నిర్మపదే యజ్ఞో వై విష్ణుః యజ్ఞ ఏవాన్నతః ప్రతిష్ఠతే స్తోత్రజుహోతి విష్ణవే నమస్తేర్చాయ గౌర్యాయ నమః పార్యాయ నామార్యాయ నమః ప్రతరాయ స్తోత్రమాయ కార్యాయ రాజ్యాయ నమః శిష్యాయ భేన్యాయ నమః శిఖత్యాయ ప్రవాహ్యాయ చ నమః హిరణ్యాయ ప్రవత్యాయ సఖ్యేశ్వరాయ దక్షిణాయ నమః కాజయేష్యాయ నమః కాట్యాయ ఘోరేశాయ నమః ప్రయాయ దేశాయ నమః పార్గో సవ్యాయ రస్యాయ నమః శిష్యాయ హర్యాయ యోలప్యాయ నమః ఓర్మ్యాయ ఓర్మ్యాయ నమః పర్యాయ గవర్ణజ్ఞాయ నమః రమాణాయ విఘ్నదేద కిరదేద ప్రఖ్యదే నమః కిరేంద్ర దేవానాగోలయాం పరిశానామేషాం వచూనాం మారేర్మారో మహేషాం కించనామమదు యాదేరుద్ర శివాపరో శివా విశ్వావేశని శివరుద్రస్య భేషని దయానామదేవసే హిమావరుద్రాయ కవసే కవర్దినే క్షేత్రీరాయ గర్భనామనే మదం యథానశ్యమద్యపదే జలస్వరే విశ్వం దృష్టం గ్రామే అస్మిన్ నాగరం విధానాద్రావనామయస్కృత్యాయ నమసాదిదేవతే యో వేదాదో స్వర ప్రోక్తో వేదాంతేజ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య యః పరః స మహేశ్వరः ఓం రాజాధిరాజాయ ప్రదర్శకాహినే నమో వయం వై శ్రవణాయ గుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై వెంటనే స్వామివారు వస్తున్నారని చెప్పారు. లేచి నుంచున్న వాళ్ళు మరీ పొడి పడి కూర్చున్నారు. మీ అందరి అదృష్టం, మనందరి అదృష్టం స్వామివారి సమక్షంలో ఇవాళ గురుపీఠ పాదుగా పూజ, స్వామివారి పాదుగా పూజ ఇవన్నీ చేసుకునే భాగ్యం, అదృష్టం మనందరికీ కలిగింది. అది అందరూ స్వామివారి అనుగ్రహ భాషణం ప్రార్థిద్దాం.
గురువుల వచనం అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఓం శ్రీ గురు ఆచార్య మధ్యమ శ్రీ సిద్ధేశ్వర పర్యటన వందే గురు బ్రహ్మ శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణ సూత్ర భాష్యంతో ఏమైనా పాద పూజ జరుగుతున్నది అంటే అది మౌనస్వామి వారి పాదకులుకి మనం పూజ చేస్తుంటాం. మౌనస్వామి వారి అష్టోత్తరంతో మౌనస్వామి వారి పాదకులుగా పూజ చేస్తుంటాం. ఈ పాద పూజ నాకు చేస్తున్నట్టు కాదు, అది మౌనస్వామి వారికే చేస్తుంటాం. ఎవరికి వారి పాద పూజలు అవి సన్యాసులకి ఇవన్నీ యాక్చువల్గా చేయకూడనివి. అయితే గురు పరంపరలో ఉన్నాం కాబట్టి మా ఎవరైనా సాంప్రదాయబద్ధమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే సన్యాసి, ఆయన సాక్షాత్తు ఈశ్వరుడితో సమానం. అందులో మౌనస్వామి వారు మహాసిద్ధ పురుషుడు. మా గురువు గారు ఉత్తరాసులో ఒకరింటికి భిక్షం పిలవడం జరిగింది. అయితే అదే సమయంలో ఇంకొక భక్తుడు వచ్చి వారి ఏదో ఆపద ఉన్నది వాళ్ళ ఇంటికి రమ్మని పిలవడం జరిగింది. అయితే ఇద్దరు మౌనస్వామి వారి శిష్యులే. మౌనస్వామి వారు ఒకరికి తెలియకుండా ఇంకొకరికి సరేలే అయితే వస్తాను, తప్పనిసరిగా మీకు వస్తాను అని చెప్పి మద్రాసులో వారు ఒక భక్తుడి ఇంటికి భిక్షకు వెళ్ళారు. అదే సమయంలో ఇంకొక ఊరిలో ఇంకొక శరీరంతో ఇంకొక భక్తుడి ఇంట్లోకి వెళ్ళి వారి కష్టాన్ని తీర్చడానికి వెళ్ళారు. ఇక కుర్తాల పీఠంలో ఆయన పేరు మీద వచ్చిన రిజిస్టర్ పోస్ట్ తీసుకుని పీఠంలో ఉండి సంతకం పెట్టారు. ఒకే సమయంలో 3 శరీరాలతో మౌనస్వామి వారు దివ్య లీల చేశారు. అయితే అది ఏమిటంటే అవసరాన్ని బట్టి ఆయన ఆ మహిమ చేయాల్సి వచ్చింది. 2, ఇంకొకసారి సాధారణంగా ఏదైనా చిన్న చిన్న లీలలు అందరూ చేస్తూ ఉంటారు. చనిపోయిన వాళ్ళకి మళ్ళీ ఆయువు పోయడం అనేది సాధారణమైనది. అది మామూలు సిద్ధ పురుషులకి చిన్న చిన్న విద్యలు ఉన్న వాళ్ళకి సాధ్యమయ్యేది కాదు. అది భగవత్ కృప భగవత్ కటాక్షం పూర్తిగా ఉంటేనే కానీ చేయగలిగిన స్థితి కాదు. మౌనస్వామి వారి చరిత్రలో వారి శిష్యులు మౌనస్వామి వారితో అత్యంత ఆప్తంగా ఉన్న ఒక శిష్యులు వారు శరీరం గడవడం జరిగింది. మౌనస్వామి వారు వారిని చూడడానికి వారి ఇంటికి వెళ్ళారు. అంటే వారి భార్య మౌనస్వామి ఆ శిష్యులు వారి భార్య మౌనస్వామి పాదాల మీద పడి చాలా ఏడ్చింది. స్వామి, మీకు ఇన్ని రోజులు సేవ చేసుకున్నారు, అసలు కల్మషం అంటే ఏమిటో తెలియదు, గురు సేవ మీదే ఆయన జీవితం అంతా అంకితం చేశారు. అలాంటిది ఆయన ఈ రోజు శరీరం విడిచారు. మీరే ఏదైనా చెయ్యాలంటే మృత్యువు అనివార్యం అమ్మా, ఎంతటి వారికైనా మృత్యువు తప్పదు, భగవత్ నిర్ణయం మనం చేయాలంటే మీరింతటి సిద్ధ పురుషులు అమ్మవారు మీరు పిలిస్తే పలుకుతారు, నా కోసం మీరు ఏమీ చేయలేదా అని ఏడవడం మొదలు పిలిస్తే మౌనస్వామికి హృదయం చలించింది. అయ్యో, ఇంతకాలంగా నాకు సేవ చేస్తున్నాడు, ఇప్పుడు ఇంతలా ఏడుస్తుంది అని చెప్పి ఒక్కసారి మౌనస్వామి వారు 1-2 నిమిషాలు ధ్యానంలో ఉండి ఆయన నుడిటిని ఒకసారి తాకి భూమధ్యమంలో మళ్ళీ అదే బొటన వేలుతోటి ఆ శిష్యుడు నుదుటి మీద తాకారు. తాకితే ఆ శిష్యుడు శరీరంలోకి చలనం వచ్చింది. వెంటనే ఆయన లేచి నిలబడి మౌనస్వామి వారి పాదాల మీద పడబోదు. మౌనస్వామి వారు కొద్దిగా దూరంగా జరిగారు, దూరం నుంచేదన్నా. అంటే లేదు అని చెప్పి ఆయన ఆ దీంతో భరించలేక ఆ యొక్క కరుణ భరించలేక వచ్చి ఆయన పాదాల మీద పడ్డారు. అయితే ఆ రోజు నుంచి ఆయనకి జీవితం వచ్చింది. అది సామాన్య మానవులకి సామాన్య సిద్ధ పురుషులకి చేయగలిగిన లీల కాదు. చనిపోయిన వారికి మళ్ళీ ఆవిపోయడం అంటే అది మనం దత్తాత్రేయ స్వామి చరిత్రలో చదువుతాం. అలాగే దత్తాత్రేయ స్వామి లీల చేశారు అండి. అందుకనే మౌనస్వామి వారిని మహాసిద్ధ పురుషులు అన్నారు. అది మా గురువు గారు ఒకసారి సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు మాట్లాడుతూ మౌనస్వామి వారు మామూలు సిద్ధ పురుషులు కాదు, ఆయన మహా సిద్ధ పురుషులు అనడానికి ఇలాంటి మహిమలు చేయగలిగిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఆయన మహాసిద్ధ పురుషులు అంటారు అని. అంటే ఈరోజు కూడా మనం అందరం మౌనస్వామి వారి పాదకులకు అందరం అర్చన చేసుకున్నాం. ఆ మౌనస్వామి వారి అనుగ్రహం మనందరి మీద ఉండాలని, అలాగే మా పీఠ దేవత అయిన సిద్ధేశ్వరి అమ్మవారి అనుగ్రహం, ఈ ప్రత్యంగార పరమేశ్వరి వారాహి దేవుల అనుగ్రహం మనందరి మీద ఉండాలని ప్రార్థిస్తూ సెలవు. నారాయణ.
వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస్తు వారే సర్వాణి రూపాణి విశిష్యతే నామాని రూపాణి భగవతే ప్రత్యంగిరాం ధారయే సింహారూఢాతి కృష్ణాగ్రగోణ భయకృత్యోతమగ్రం వహంతి జ్వాలావక్రావసానానవసయుగం నీలమన్యాం భగాన్తి శూలం హస్తం వహంతి నిజగవయుగలే ఓం కపాలయత్వాన్ కపాలకాపాన్ నాగేంద్ర భూషణాయ నమః ఓం నాగేజ్ఞాపలిధారిణ్యే నమః ఓం గుజ్జరకేశన్యే నమః ఓం కపాలకత్వాంగధారిణ్యే నమః ఓం శంకరధారిణ్యే నమః ఓం జ్వాలావరాయ నమః ఓం జ్వాలాదిత్యాయ నమః ఓం జలావసంతరాయ నమః ఓం మణిసాగరమధ్యన్యే నమః ఓం ధ్రువలోచనాయ నమః ఓం కృష్ణాంగాయ నమః ఓం వేదవాహనాయ నమః ఓం ప్రేతాసనాయ నమః ఓం ప్రేతభోజన్యే నమః ఓం రక్తప్రియాయ నమః ఓం శాఖమాంతప్రియాయ నమః ఓం నాగినీ పరిసేవితాయ నమః ఓం మధుపానప్రియాయ నమః ఓం బలిప్రియాయ నమః ఓం సింహవాహనాయ నమః ఓం సింహగర్భిణ్యే నమః ఓం బలరాజన్యే నమః ఓం బలేంద్ర వినాశిన్యే నమః ఓం బలకృత్యా విధ్వంసిన్యే నమః ఓం రుక్మవిద్యాయ నమః ఓం సిద్ధవిద్యాయ నమః ఓం యోనిరూపి ఓం మహామాయాయ నమః ఓం మహేశ్వరప్రియాయ నమః ఓం శత్రుకార్యానికర్తే నమః ఓం మమకార్యసిద్ధికర్తే నమః ఓం మమ సర్వోత్తరవినాశిన్యే నమః ఓం దృఢేజ్ఞానక్రియాశక్తిరూపిణ్యే నమః ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయ నమః ఓం హిరణ్యనాథారణాయ నమః ఓం ఇంద్రాదిత్యాదిగదేవాయ నమః ఓం నరత్రయోగ ప్రత్యక్షప్రచోదిన్యే నమః ఓం జనార్దనకర్షిణ్యే నమః ఓం నారాయణే నమః ఆఖే సర్వదేవానాం ధ్రువాయం శ్రీకృష్ణాం దేవాదేవాదేవారాహి మహావృక్షిగా భద్రగా దేవనా ప్రీత్యర్థం ధూపమాఘ్రాపయామి సాధ్యం ప్రవృత్త సంయుక్తం మన్నినా యోజితం ప్రియం గృహానమంగళం దేవం త్రైలోక్య దివిలాపా భక్త్యా దీపం ప్రేక్షామి దేవాయ పరమాత్మనే తాహి మాన్నరగా ఘోరాత్మికే సాక్షాత్ శ్రీవం దర్శయామి ధూపదీపాన్ బ్రహ్మశుద్ధ ఆచమనీయం సమర్పయామి నైవేద్యం ఓం భవస్వ సత్యవిదువరేణ్యం సర్వదేవస్థితిమహిమయోజనసూర్యాద్ సత్యం పట్లేన పరిచించామి అతంతా సత్యేన పరిచించామి దేవాదేవాదేవారాహిమహావృక్షిగా భద్రగా దేవతా ప్రీత్యర్థం నారికేల సహిత మధుర ఫలాన్ని నివేదయామి ఓం ప్రాణాయ స్వాహా ఓం అపానాయ స్వాహా ఓం జ్ఞానాయ స్వాహా ఓం ఉదానాయ స్వాహా ఓం సమానాయ స్వాహా ఓం బ్రహ్మణే స్వాహా అబ్బాయి మీద పడతానే అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి, అందాలే తెల్లని తల్లికి చంద్రహారతి, రవ్వల తలుపుల కలల జ్యోతికి కర్పూరహారతి, సకల నిపుమ వినుత చరణ శాశ్వత మంగళహారతి, శ్రీ లలిత
वीराय विद्महे चक्रवृन्दाय कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि पराजिताय धीमहि अहिरोहणाय विद्महे नन्दहस्ताय धीमहि विद्महे चक्षुश्रवणाय धीमहि नारायणाय विद्महे वासुदेवाय धीमहि महादेव्यै विद्महे विष्णुपत्न्यै धीमहि देव्यै विद्महे ब्रह्मपत्न्यै धीमहि महादेवाय विद्महे हरिपुत्राय धीमहि महादेवाय विद्महे दत्तात्रेयाय विद्महे अग्निपुत्राय धीमहि आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि कालाय विद्महे कालातीताय धीमहि भक्ताय विद्महे कालीसिद्धाय धीमहि योगीश्वरी विद्महे गिरिङ्गामीश्वरः तस्य प्रेरणेन सर्वविद्यानामीश्वर समर्पयामि अमांतर प्रदक्षिणగా ఒక్కసారి ప్రదక్షిణ చేయండి ఓం యాని గాని బాబా ప్రదక్షిణం హరే హరే ఆపహం నిర్మహం బాబాత్మాభాపసంపద రాహినాంగయాయ వేదలాయ దరుత్సరే అన్యథా దక్షిణాస్తారాయ సమర్పయామి పురఃపూజాంచ కరిష్యే ఛత్రమాఛాదయామి చావరం మరి వారికి చావర సేవ జరుగుతుంది భక్తులందరూ కూడా బహుపరాగం చెప్పనండి ఓం శ్రీమదగిరి సౌందర్య లీలా లీలా విభ్రమావిర్భవ ఏదో దివ్య భోజన దివ్యాయుధ దివ్య మంగళ విగ్రహ గాంధిగాంధ విశదీకృత విభాద్విభూతి మహిషే బహుపరా 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 శ్రీమక్షీర పార్వతి మధ్యే విరాజమాన విద్యమని ద్వీపాంతర శ్రీచక్రాత్మికాద్రమ్య రామ్యోపరివిందు మధ్యవిరుడ దివ్యరత్నమయాయ సింహాసనాసీన సీతారాజేశ్వరి శ్రీలలితాపరా భట్టారికాంబికే బహుపరా శ్రీమచ్చదుర్భశోణమధ్యే విరాజితే అస్మిన్ భూమండలే మండలాయ మాననీయ దేవర్షి మానవాత్మిక భట్టాంతరంగాగ్రహిణ్య లావణ్యలావణ్యగాంభీర్య నిరంతరవనాభిరవన్నిరవర్తిత నిఖిల జగజ్జేదీయమానసమ సదన విద్య నివాసిని బహుపరా 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 హరి ఓం తత్సరు షణ్ణో విద్వశం వరుణాయ వదిష్యామి తన్మానోదు తద్భక్తారమోదు అవధుమాన్ అవధు భక్తారం ఓం శాంతి 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 భద్రాయ విహారచింగిరా భద్రయాం రాత్రి జనభం చామరసేవాం సమర్పయామి సామీజయామి నృత్యందర్శయామి గీతం శ్రావయామి ఆందోళనారోహయామి శ్వానారోహయామి విధానారోహయామి సహస్రాయోధ్యాయోధ్య భక్తోధ్యాయోధ్య పూజాం సమర్పయామి యస్య స్వచ్ఛాయ నామో జల్వ పూజా అగ్రయాదిషు జ్వరం సంతోషరామ్య సత్యో వందే పరాత్పరి మంత్రహీనం విరాహీనం భక్తిహీనం పరాత్పరి యత్ప్రశరం